ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ 'ఖోఖో'. మూవీ అనేది మనకి ముందు మలయాళంలో అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉన్నది. ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. మూవీ చూసాక నాకేమనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం కానీ, అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగొస్తే మాత్రం ఒక 3, 4 వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటది. అది కూడా ఒకసారి చెక్‌ఔట్ చేసి నచ్చితే కన్ఫర్మ్‌గా ఫాలో కొట్టండి. కమింగ్ టు ద మూవీ యొక్క బేసిక్ స్టోరీలో ఇందులో మన మెయిన్ లీడ్ పేరు మరియా. తను ఒక ఫార్మర్ అథ్లెట్. తనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల గవర్నమెంట్ స్కూల్‌కి పీటీ టీచర్‌గా అయితే వస్తే అక్కడ ఉన్న పిల్లలు ఖోఖో ఆడుతుంటే చూసి ఆళ్ళకైతే ఖోఖో ట్రైనింగ్ అయితే ఇస్తది. ఖోఖో ట్రైనింగ్ ఇచ్చాక ఆళ్ళకి ఏమైంది? ఆఖరికి ఏం చేసాడని మొత్తం మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. పోస్ట్ డ్రామా మూవీస్ అనేది మనం ఎన్నైతే చూసాం లైక్ 'జెర్సీ', 'మైదాన్' ఈ మూవీ కూడా అలాంటి టైప్‌లో అయితే వచ్చింది. ఆ 2 చేసిన ఇంప్రెస్ ఈ మూవీ చేసిందా? చేయలేదా? అంటే మాత్రం నన్ను చెప్పు. అయితే చేయలేదు. నాకైతే మాత్రం నచ్చలేదు మూవీ అనేది. కానీ ఆ 2 మూవీస్ మనకి డ్రామా కానీ, కాన్వర్జేషన్ సీన్స్ కానీ, మంచి ఎంగేజింగ్ ఎళ్ళింది కానీ, ఈ మూవీ అనేది చాలా స్లోగాను, చాలా రొటీన్‌గాను, చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే అనిపించింది నాకు మూవీ చూసినంత సేపు కూడాను. బాగా స్లో అనిపించిందబ్బా! నాకెక్కడ కూడా ఎంగేజింగ్ సీన్స్ ఎక్కడ కూడా లేవు నాకు మూవీ మొత్తం. నీరసం వచ్చేసి స్పోర్ట్స్ మూవీస్ ఏంటంటే ఒకటి క్రికెట్ లేకపోతే ఫుట్‌బాల్. ఈ మూవీలో కొత్తగా ఏం ట్రై చేశారంటే 'ఖోఖో'. కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం అస్సలైతే వర్కౌట్ అవ్వల. మంచిగా ఎంగేజింగ్ సీన్స్ అనేది ఏమీ రాసుకోలే. 'ఖోఖో' సీన్స్ కూడా చాలా డల్‌గా అయితే అనిపించింది నాకు మూవీ చూసినంత సేపు కూడాను. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు. హాఫ్ అంతా మనకు చాలా రొటీన్‌గాను, చాలా స్లోగా అయితే ఉంటది. మరియా స్టూడెంట్స్‌తో క్లోజ్ అవుతా, ఆళ్ళకి ఖోఖో ట్రైనింగ్ ఇస్తా అయితే ఉంటది. మధ్య మధ్యలో మరియా ఫ్లాష్ బ్యాక్ చూపించినంత సేపు కూడా చాలా స్లోగా అయితే అనిపిస్తాయి సీన్స్ అనేది. ఏదో స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కూడా మనకైతే వస్తది. ఫస్ట్ హాఫ్ ఇలాగున్నది కదా! సెకండ్ హాఫ్ అయినా కొంత బెటర్ ఉంటే బాగుండనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ఎలాగున్నది, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. లిటరల్లీ చాలా స్లో అనిపిస్తదబ్బా! మనకి స్టూడెంట్స్ ఖోఖో ఆడతారు కానీ, మనకి ఎక్కడా కూడా ఎంగేజింగ్ అయితే అనిపించదు. వెరీ సింపుల్‌గా నెగ్గేసినట్టు ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తది ఆళ్ళు నెగ్గుతుంటుంటే. ఇలాంటి స్పోర్ట్ డ్రామా మూవీస్ ఏంటంటే మనల్ని ఎంగేజింగ్ అనేది చెయ్యాలి. కానీ ఈ మూవీ అనేది అంత ఎంగేజింగ్‌గా చేయలేకపోయింది. అదే మైనస్ అనిపించింది. ఖోఖో సీన్స్ అని ఎంగేజింగ్‌గా ఉంటాయి. అయి కూడా అంత ఎంగేజింగ్ అయితే రాసుకోలేకపోయారు. చాలా అంటే చాలా స్లోగా ఉంటది. 'మైదాన్' కూడా స్లోగా ఉంటది కానీ, అందులో ఫుట్‌బాల్ సీన్స్ అని మనకి ఎంగేజింగ్‌గా ఉంటాయి. మంచి గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంటాయి. కానీ ఈ మూవీలో ఖోఖో సీన్స్ అని వెరీ సింపుల్‌గా అయితే స్టూడెంట్స్ నెగ్గుతా ఉంటారు. ఆ! నెగ్గారా అనే ఫీలింగ్ వస్తది కాబట్టి, ఇలా ఎంగేజింగ్ అయితే ఎక్కడ కూడా అనిపించదు మనకి. మూవీ చూసాక నాకైతే ఇలాగ అనిపించింది. ఒక స్పోర్ట్స్ మూవీ చూసినట్టయితే నాకెక్కడ కూడా కలగలేదు. ఈ మూవీ ట్రై చేయాలా వద్దంటే మాత్రం నేనైతే ట్రై చేయొద్దనే చెప్తాను. మీ ఇష్టం ఇంకా ట్రై చేయాలనుకుంటే మీ ఇష్టం అది. అనేది మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్కడ 18+ సీన్స్ కూడా ఏమీ లేవు. కామెంట్స్ పర్లేదు బానే అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ గాని, సినిమాటోగ్రఫీ అయితే మాత్రం సినిమాటోగ్రఫీ అనేది కేరళ లొకేషన్స్ అనేది బాగా అయితే చూపించారు. ఇదొకటైతే ప్లస్ ఈ మూవీకి. రేటింగ్ ఎంతంటే మాత్రం 2/5 చూసారు కాబట్టి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటదో చెక్‌ఔట్ చేసి నచ్చితే కన్ఫర్మ్ ఫాలో కొట్టండి. బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.